ఆహ్, యుక్త వయస్సులోనే పెళ్లి. 18-25 లోపు పెళ్లి జరిగిపోతే, ఆ సందర్భంలో వాళ్ళ హార్మోనియల్ ఇంపాక్ట్ ఉంటుంది. విపరీతమైన ఆకర్షణ ఉంటది. ఆడ, మగ మధ్య ఆ ఆకర్షణలో సంసార బంధం చాలా బలంగా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు వదలలేనంతగా ఉంటది. అప్పటిదాకా కనిపించిన అమ్మానాన్నల కంటే గూడా భార్య గొప్పగా అనిపిస్తది భర్తకి. భర్త గొప్పగా అనిపిస్తాడు భార్యకి. హార్మోనల్ ఇంపాక్ట్ అట్లా ఉంటుంది. ఆ వయసు దాటిన తర్వాత ఒక ఓవర్ మెచ్యూరిటీ ప్రారంభమవుతది. రేపటి గురించి ఆలోచనలు ప్రారంభించినప్పుడు సంసారం చెయ్యాలన్నటువంటి ఫీలింగ్ కంటే గూడా, రేపటి ఎట్లా బ్రతకాలన్న ఫీలింగ్‌తో కాన్పులు, కడుపులు తగ్గిపోతున్నాయి. 2.1% నుంచి 1.5% హిందూ జనాభా తగ్గుతోంది. అదే సమయంలో 2.1-3.5% ముస్లిం జనాభా పెరుగుతోందంటే కారణం అదే. ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిణామాలే జరుగుతున్నాయి. సింగపూర్ లాంటి చోట్లన వెల్ సెటిల్డ్ అయ్యేదాకా బతుకుదాం, పిల్లల్ని కందాం, పెళ్లి చేసుకుందాం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు సింగపూర్ తాజాగా ఒక పిల్లల్ని కంటే $8,000 విలువైనటువంటి బేబీ గిఫ్ట్ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు. అట్లాగే $55,000కి సంబంధించినటువంటి అమౌంట్ చైల్డ్‌కి 17 సంవత్సరాల దాకా ఇస్తాం సపోర్ట్‌గా అంటూ ప్రకటించింది.